హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ బ్యూటీ పార్లర్ నెల్లూరు. టుడే ఏంటి అంటే సొరకాయ పాలు పోసి వండుతున్నాను అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఎలా చేస్తానో ప్రాసెస్ చూస్తూ రండి. హలో హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడే పాలు పోసిన సొరకాయ కూర సేమ్ నాన్ వెజ్ స్టైల్ అనమాట. వెజ్ తిన్నప్పటికీ నాన్ వెజ్ తినే అంత రుచిగా ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇక ఆయిల్ అయితే కాగిపోయింది. దినుసులు వేసుకుందాం. తర్వాత ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు. ఇందులో మనం అల్లం, టమోటా, అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మగ్గనివ్వాలి. సో కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ముక్కలను మనం తరుపుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం. ఇవి కూడా బాగా కలిపేసేయాలి కొంచెం మగ్గేదాకా. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం మిరప్పొడి వేస్తాము. పాలు పోస్తాం కాబట్టి మిరప్పొడి ఎక్కువ వేసిన అవసరం లేదు. ఇందులో మనం ఇప్పుడు పాలు పోసుకోవాలి. పాలు కొద్దిగా ఎక్కువే పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించాలండి. ఒక 10 minutes ఉడకాలి బాగా. ఉడికిన తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించాలి. ఇప్పుడు 3/4 అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాయిల్ చేసుకుంటాము. అవి కూడా వేసుకొని ఒక 10 or 15 minutes బాయిల్ చేసుకొని లాస్ట్లో కొంచెం ట్రిక్ ఉంది, అది కూడా ఏమైతే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది అని చెప్తా. ఇది ఉడకనివ్వండి. ఈ టైంలో కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇందాక వేసిందైతే చాలా తక్కువ ఉంది. సో ఇంకొంచెం అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూస్తాను సరిపోయిందా లేదా. కరెక్ట్గా సరిపోయిందండి. ఇది ఉడకనిద్దాం. ఓకే అండి, కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఫైనల్గా చికెన్ మసాలా వేస్తాం ఈ పాలు పోసిన కూరలో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆహా, నాన్ వెజ్జా వెజ్జా అని కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. చికెన్ లాగే అచ్చం అలాగే ఉంది, బట్ వెజ్ తినే వాళ్ళకి ఇది యాజ్ అలాగే ఉంది. ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ముద్దకి టేస్ట్ మాటల్లో చెప్పలేనండి, అలా ఉంటుందన్నమాట కూడా. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్